విలాపవాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. తల్లి తన బిడ్డ పట్ల వాత్సల్యత చూపిస్తుంది, మెర్సీ కనికరం చూపిస్తుంది. నువ్వు ప్రతిదినము నీ తెలియకనే చేసిన పొరపాట్లన్నీ కూడా నిన్ను కడిగి శుద్ధీకరించి నీ కంట్లో పూసి తీసి నీ నోటికి పాస్ తొలగించి నీ ఒంటికి స్నానం చేయించి నీ కొత్త బట్టలు తొడిగి ఆమె నిన్ను ప్రతిదినము ఫ్రెష్గా మారుస్తూ వచ్చింది. ఎందుకంటే ఆమె కనికరము నిన్ను ఫ్రెష్గా మారుస్తూ తీసుకొచ్చింది. నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు తెలియకుండానే, కానీ తల్లి కనికరం ఏం చేస్తుంది? నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది. అంటే ఉదాహరణకు నీ దేహంను శుద్ధి చేసి నిన్ను మళ్ళా ఆరోగ్యకరమైన బిడ్డగా చూడాలని తల్లి ఏ విధంగా అయితే ఆలోచించిందో, పరలోకమందున్న దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన వాత్సల్యత నీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నీ మీద ఉన్న అపవిత్రత తొలగిస్తాడు, నీ మీద ఉన్న పాపాన్ని కడిగి వేస్తాడు, నీకున్న మలినాన్ని తొలగిస్తాడు, నీకున్నటువంటి చీకటి గుణాలను తొలగిస్తాడు. అందుకే ప్రతిదినము నువ్వు ప్రార్థించాలి, ప్రభువా అనుదినము నీ వాత్సల్యత నా మీద నా కుటుంబం మీద ఉండును గాక. గ్రేట్ ఈస్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ మెర్సీస్ బిగిన్ afresh each morning. Each morning God wants to give you mercies. Don't miss out. Every day morning, when you worship God, when you pray to God, you are reaching the throne of God by faith. And take the new mercy for the day. ఆ దినమంతటి కొరకు నీవు దేవుని దగ్గర, దేవుని సింహాసనం ఎదుకు వెళ్ళి, ప్రభువా ఆ మెర్సీ నాకు దయచేయండి, ఆ కృప నాకు దయచేయండి. నూతనంగా నీలో కనికరం పుట్టుచున్నది కదా, నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది కదా, అది నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయి. పువ్వులు ప్రతిరోజు పుష్పిస్తూ ఉంటాయి, మనం అడగనక్కర్లా. పువ్వుల చెట్టు ఆ సృష్టించిన సృష్టికర్త దానికి ఆ విధంగా ఏర్పాటు చేశాడు. కొన్ని సీజన్లో అవి ఏమాత్రం పూలు పోయావు. మనుషులు ఎప్పుడు కూడా కనికరం చూపరు. ఒక సీజన్లో కనికరిస్తారు, మరొక సీజన్లో కోపడతారు, ద్వేషిస్తారు, అసహించుకుంటారు. కొన్ని మార్లు నీ పట్ల ప్రేమగా ప్రవర్తిస్తారు, నీకు సహాయం చేసే విధంగా ఉంటారు, నీకు మేలు చేసే విధంగా ఉంటారు. అదే మనిషి కొన్ని మార్లు నీ మీద ద్వేషించే వ్యక్తిగాను, నీ మీద కోపడే వ్యక్తిగాను, కొన్నిసార్లు నేను అసహించుకునే వ్యక్తిగా కూడా మారచ్చు. కానీ ఎల్లప్పుడూ నీ పట్ల కనికరం చూపేవాడు ఎవరైనా ఉన్నారు అంటే పైన దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే. మనిషి కనికరం చూపడంలో అలసిపోవచ్చు, కానీ దేవుడు కనికరం చూపడంలో అలసిపోడు. దయ చూపడంలో మనుషులు అలసిపోతారు, కానీ దేవుడు ఎప్పుడు అలసిపోడు. మనుషులు ప్రేమ చూపడంలో అలసిపోవచ్చు, కానీ దేవుడు ప్రేమ చూపడంలో ఎప్పుడూ అలసిపోడు. ఈ వాగ్దానం వింటున్న మనం ఇప్పుడు ఒక చిన్న కీర్తన పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతిదినము నూతన వాత్సల్యం చూపేసయ్యా, ప్రతిదినము నూతన వాత్సల్యం చూపేసయ్యా, నీ ప్రేమను నీ మరువను నా యేసయ్యా, నీ సన్నిధి నీ విడువను నా యేసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించెద నీలో యేసయ్యా. ప్రతిదినము నూతన వాత్సల్యం చూపేసయ్యా, తప్పిపోయినా గొర్రెను నేను నీ ప్రేమతో పిలిచి రక్షించితివి. తప్పిపోయినా గొర్రెను నేను నీ ప్రేమతో పిలిచి రక్షించితివి. నీ సన్నిధిలో నా నివసించే కృపనిచ్చిన దేవా, నీ సన్నిధిలో నా నివసించే కృపనిచ్చిన దేవా, నీ మాటను చెవదాటను నా యేసయ్యా, నీ మాటను చెవదాటను నా యేసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించెద నీలో యేసయ్యా. ప్రతిదినము నూతన వాత్సల్యం చూపేసయ్యా. 143వ కీర్తన 8వ వచనం చదువుదాం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము.
నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయము. నేను నడవలసిన మార్గం ఏదో నాకు చెప్పు దేవా. ఈచ్ డే ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా దినాన్ని వాడుకోవాలి, దేవునికి బాగా దగ్గర అవ్వాలని, పవిత్రమైన మార్గంలో జీవించాలని, వ్యర్థమైన వాటిని వదులుకోవాలని, దేవునికి ఇష్టడుగా మారాలని ఒక ఆశ నీలో ఉంటే నీ ఆశ నిన్ను లాక్కుని వెళ్తుంది. పుట్ గాడ్ ఫస్ట్ అండ్ యూ విల్ నెవర్ బీ ద లాస్ట్. దేవుణ్ణి మొట్టమొదటిగా ముందు పెట్టుకుంటే ఎప్పటికీ నువ్వు వెనక ఉండవు. దేవుడిని వెనక పెట్టడు. దేవుణ్ణి ముందు పెట్టుకోండి. జీవితకాలంలో ప్రతి ఉదయమున ప్రభు కృపాసన ఎద్దుకు వెళ్ళి ఆయన మెర్సీని, ఆయన ఇచ్చేటువంటి వాత్సల్యతను, ఆయన ఇచ్చే కృపను, ఆయన ఇచ్చే కనికరాన్ని నీ కొరకు, నీ కుటుంబం కొరకు తీసుకుంటాను ప్రభు దగ్గర నుండి అన్న వారి చేతుల పైకి చూపించగలరా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకురండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఇన్నాళ్ళు నువ్వు కాపాడావు, రెక్కల చాటును కాపాడావు, ఎన్నో గాయాలు మాన్పావు, ఎన్నో రోగములను స్వస్థపరిచావు, ఎన్నో వైరస్ల నుండి మమ్మల్ని తప్పించావు. నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ నూతన వాత్సల్యత నాకు దయచేయి ప్రభు. అనుదినము లేచేయి, వేకువను నిన్ను వెతికే మనసు నాకు దయచేయి. నీ కృపాసనం యొక్క మొరపెట్టే ప్రార్థన నాకు దయచేయి. నేను మొరపెట్టుచుండగా అనుదినము నీలో పుట్టుచున్న వాత్సల్యత నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి ప్రభువా. నీ వాత్సల్యత నాపై చూపు నాయనా. అనుదినము నీ కృపావార్తను మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. దినమెల్లా మేము సంతోషించులాగునా అయ్యా, మేము నీలో స్థిరపడులాగునా, నీ దయలో కొనసాగులాగునా నీ కృపను మాకు దయచేయి. నీ ప్రేమను మాపై చూపండి. నీ చిత్తమే జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus name. God bless you. అలాగే వివాహ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యం అయితే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.